హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే జుట్టు ఊడకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన ఆహారం గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా నేటి రోజుల్లో ఏంటంటే స్ట్రెస్ వల్ల కానీ, పని ఒత్తిళ్ల వల్ల కానీ, లేకపోతే పోషకాహార లోపం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా జుట్టు అనేది చాలా మందికి ఊడిపోతూ ఉంది. కొన్ని రకాలైన మందులు అంటే హార్ట్కి సంబంధించిన మందులు కానీ, రక్తం పల్చపడే మందులు వాడే వాళ్ళలో, తర్వాత ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, గర్భం రాకుండా వాడే మందులు అన్నమాట. వీటి వల్ల కానీ, లేకపోతే డిప్రెషన్కి వాడే మందులు, స్టీరాయిడ్స్, బీపీకి వాడే మందులు, వీటన్నిటి వల్ల కూడా జుట్టు ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాలైన మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈటింగ్ డిజార్డర్స్ అని, తర్వాత హెయిర్ పుల్లింగ్ డిజార్డర్ అని ఉంటాయన్నమాట. వాటిలో కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇవి కాకుండా పీసీఓడీసు, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో, తర్వాత మెనోపాస్ తర్వాత, డెలివరీ అప్పుడు, వీటన్నిటిలో కూడా జుట్టు ఊడిపోతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా జుట్టు తొందరగా ఊడిపోతుంది. రక్తహీనత ఉన్నప్పుడు కూడా జుట్టు ఊడుతుంది. కొన్ని రకాలైన హెయిర్ డైస్ వాడటం వల్ల, తర్వాత తడిగా ఉన్నప్పుడు దువ్వుకోవటం వల్ల, కొన్ని రకాలైన బ్లోయర్స్ వాడటం వల్ల, ఈ జుట్టుని పొడిగా చేసుకోవడానికి బ్లోయర్స్ వాడుతూ ఉంటారు కదా, వాటి వల్ల, తర్వాత హెయిర్ స్టైల్స్ కొన్ని చేస్తూ ఉంటారు, వాటి వల్ల, వీటన్నిటి వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. మరి ఈ జుట్టు రాలకుండా ఉండటానికి చాలా మంది ఏం చేస్తారంటే చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ ఉపయోగించడం కానీ, లేకపోతే సీరమ్స్ ఉపయోగించడం కానీ, ఇంకా రకరకాలైన పద్ధతులు జుట్టుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాగా పైన అప్లై చేసే ఈ పద్ధతుల వల్ల ఏంటంటే జుట్టు కేవలం స్మూత్ గా మారుతుంది కానీ ఊడిపోవటం, తగ్గటం అనేది జరగదు. మరి మెడికల్ గా ఏంటంటే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే పౌష్టిక ఆహారం అనేది తీసుకోవాలి. అంటే కొన్ని రకాలైన విటమిన్స్, ప్రోటీన్స్, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తీసుకోవాలంటే ఇవి వేటిలో ఉంటే అవి తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. మామూలుగా మాంసాహారం ఉంటుంది కదా, చికెను, మటను, తర్వాత చేపలు, గుడ్లు, ఇలాంటివన్నీ తీసుకోవాలి. తర్వాత ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఫ్యాట్ ఉండే చేపల్లో, అంటే కొవ్వు ఎక్కువగా ఉండే చేపల్లో ఉంటాయి. కాబట్టి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు తినటం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే కాకుండా వైటమిన్ D3 కూడా వస్తుంది అనమాట. వైటమిన్ D3 లోపం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అంతేకాకుండా వీటిలో జింక్, సెలీనియము, ఇలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా జుట్టు ఊడకుండా ఉపయోగపడతాయి. మరి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా దేంట్లో ఉంటాయంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత చియా సీడ్స్, ఇలాంటి వాటిలో కూడా ఉంటాయి. అవి కూడా తీసుకుంటే మంచిది. అంతేకాకుండా నట్స్ అంటే ఈ వాల్నట్స్ కానీ, తర్వాత బాదం పప్పు కానీ, ఇలాంటివి తీసుకోవటం వల్ల కూడా జుట్టు ఊడటము తగ్గుతుంది. వీటిలో కూడా ఈ విటమిన్స్ అన్ని కూడా ఉంటాయి. తర్వాత విటమిన్స్ B6, B12, ఫోలేట్, ఇవన్నీ కూడా జుట్టు ఊడకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. మరి B6 విటమిన్, బయోటిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే జుట్టులో ఒకటి కెరటిన్ అనే ఒక హెయిర్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఈ హెయిర్ ప్రోటీన్ని తయారు చేయటంలో ఈ B6 విటమిన్ అనేది ముఖ్యమైన పాత్రని వహిస్తుంది. కాబట్టి ఈ B6 విటమిన్, బయోటిన్ అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుంది? గుడ్లల్లో, తర్వాత అరటి పళ్ళల్లో, బంగాళదుంపల్లో, తర్వాత పాలకూర, ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తీసుకోవటం ద్వారా ఈ విటమిన్ పుష్కలంగా అంది జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది. అలాగే B12 విటమిన్, ఇది దేంట్లో ఉంటుందంటే మాంసాహారంలో, చేపలు, మాంసము, తర్వాత చికెన్, పాల పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా ఈ B12 విటమిన్ అనేది అందుతుంది. అంతేకాకుండా ఈ ఫోలేటు, ఐరన్, ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? ఆకుకూరల్లో, తాజా కూరగాయల్లో, పండ్లలో ఇది ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి తీసుకోవటం ద్వారా ఇవన్నీ కూడా జుట్టుకి, మన శరీరానికి అందుతాయి.
మరి ఇవి కాకుండా పండ్లు, కొన్ని నిమ్మజాతి పండ్లు కూడా అందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ బెర్రీ ఫ్రూట్స్ ఇవి తీసుకోవటం వల్ల ఇవన్నీ కూడా జుట్టు బ్రేక్ అవ్వకుండా చేస్తాయి ఇవి కాబట్టి వీటన్నిటిని తీసుకోవాలి. సో రకరకాలైన గింజ ధాన్యాలు, తర్వాత ఈ పప్పులు, చిక్కుళ్ళు ఇలాంటివన్నీ తీసుకోవటం ద్వారా ఈ జుట్టు ఊడటాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా వైటమిన్ ఏ అనేది కూడా కొంత మోతాదులో ఈ జుట్టు ఊడకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ మోతాదులో తీసుకుంటే మళ్ళీ జుట్టు ఊడిపోతుంది. కొద్దిగా కావాల్సినంత మోతాదులో వైటమిన్ ఏ అనేది కావాలి. మరి ఈ వైటమిన్ ఏ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఈ చిలకడ దుంపలు, క్యారెట్స్ ఇలాంటివి తీసుకోవటం ద్వారా అది మన శరీరానికి లభిస్తుంది. మరి ఇవి కాకుండా వైటమిన్ ఈ వైటమిన్ ఈ అనేది కూడా శరీరానికి ఈ జుట్టు ఊడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది దేంట్లో ఉంటుందంటే అవకాడోస్ లాంటి దాంట్లో ఎక్కువగా ఉంటుంది. ఈ వైటమిన్ ఈ వల్ల ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది, జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైతే. కాబట్టి వైటమిన్ ఈ తీసుకోవడం వల్ల ఇది ఎక్కువగా తెల్లబడటం అనేది కూడా తగ్గుతుంది. ఇవి కాకుండా సోయాబీన్స్, జుట్టులో ఒక ఎనాఫేజ్ అనే ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ ని ప్రొలాంగ్ చేయడం ద్వారా జుట్టు పొడవుగా పెరుగుతుంది. మరి ఈ ఫేజ్ ని సోయాబీన్స్ లో ఉండే స్పెర్మిడిన్ అనే ఒక పదార్థం వల్ల ఇలా చేయడానికి కుదురుతుంది. ఈ సోయాబీన్స్ లో ఉండే స్పెర్మిడిన్ వల్ల హెయిర్ గ్రోత్ లో ఉపయోగపడే ఎనాఫేజ్ ప్రక్రియని ప్రొలాంగ్ చేయటం ద్వారా జుట్టుని పొడవుగా పెరగడానికి ఈ సోయాబీన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఇలాంటి పదార్థాలన్నీ తీసుకోవటం ద్వారా జుట్టుని స్ట్రాంగ్ గా, పొడవుగా పెంచుకోవడానికి, ఊడకుండా ఉంచుకోవడానికి ఇవన్నీ తినటం ద్వారా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఇదండి జుట్టు పెరగటానికి ఏమేమి వాడాలి, ఏం ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ